ఒక లైఫ్ ట్రూత్ ఏంటంటే, మనిషి తన జీవితకాలంలో బాధపడుతూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, కొన్నిసార్లు చికాకు పడుతూ ఉంటాడు. అవేంటో తెలుసా మిత్రమా? మనందరికీ కూడా గడిచిపోయిన వాటి జ్ఞాపకాలు ఎప్పుడైతే ప్రత్యేకమైనవో, కొన్నిసార్లు మనము బాధపడిన రోజులను చూసి బాధపడుతూ ఉంటాం, దుఃఖిస్తూ ఉంటాం. అందులో కొన్ని విచిత్రంగా జరిగిన వాటిని గుర్తు చేసుకొని నవ్వుకుంటూ కూడా ఉంటాం. ఇంకా కొన్నిసార్లు మనం సంతోషంగా కూడా ఉంటాం. ఎలా అంటే, మంచి జరిగినప్పుడు, మనం ఏదైనా చేసి సక్సెస్ అయినప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. ఆ రోజులను కూడా తలుచుకొని, అబ్బా అప్పుడు నేను ఎంత కష్టపడ్డా కదా, కష్టపడి బాధపడి నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నానని అనుకుంటూ ఉంటాం మిత్రం. అదే మనిషి యొక్క నిజమైన జీవితం. కాబట్టి ఎప్పుడు కూడా సంతోషకరమైన విషయాలను ఎక్కువసార్లు జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటాం. కానీ మనకేంటంటే, బాధపడిన విషయాలే ఎప్పటి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇదేంటో విచిత్రం. వచ్చి అబ్బనప్పుడు వాళ్ళు అట్లా అన్నారు, కానీ వాళ్ళు ఏం చేశారు అంటాం. వాళ్ళు బ్రతికుంటేనేమో వాళ్ళు ఏం చేశారు అన్నారు, పడ్డామని అట్లా బాధపడుతూ ఉంటాం. ఒకవేళ పోతే వాళ్ళు ఏం తీసుకొని పోయారు, రేపు మనం ఏం తీసుకొని పోతాము, ఏమీ లేదు కదా, ఇంతే కదా అని అనుకుంటాం. కానీ మన వరకు వచ్చినప్పుడు అలా ఆలోచిస్తాం. ఇతరుల వరకు పోయేటప్పటికి ఫటాఫట్ మాటలు అంటూనే ఉంటాం, ఇతరులను బాధ పెడుతూనే ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్ మిత్రమా? కాబట్టి మనం పడ్డ బాధ ఇతరులు పడకూడదు అనే ఉద్దేశంతో మనం ఎవరిని కూడా నోట మాట జారి అనకూడదు. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే, తన జీవితంలో ఎదుటివారు మనల్ని ప్రశ్నించే సిచ్యువేషన్ని తెచ్చుకోకూడదు, పరిస్థితిని తెచ్చుకోకూడదు. మనం ఎవరికి కూడా జవాబుదారులం కాకుండా ఉండి నిజంగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడమే మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేస్తుందని నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మిత్రమా. ఎందుకంటే మనం చేసే పనిలో శ్రద్ధ, ఆసక్తి, ధర్మము, న్యాయము, ఖచ్చితత్వము, ఇంకేంటి ప్రయోజనం, ఇతరులకు నష్టం జరగకుండా ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు మనని ఎవరు కూడా ప్రశ్నించరు. అబద్ధాలు ఆడము, అధర్మంగా ఉండడం, ఇవన్నీ చేసినప్పుడే మనల్ని ప్రతి వారు కూడా ప్రశ్నిస్తారు. మనం కూడా భయపడుతూ బ్రతుకుతాం వాళ్ళని చూస్తే. కానీ అంత భయపడుతూ బ్రతకాల్సిన పని కూడా లేదు. అన్నీ తెలిసిన వాళ్ళం కాబట్టి కొంత ఏజ్ వచ్చాక ప్రతిదానికి సరెండర్ కావాలి. సిచ్యువేషన్ని మనం కమిట్మెంట్తోనే నడిపించుకుంటూ అందరి యొక్క మన్ననలు పొందడానికి ప్రయత్నించాలి మిత్రం. కానీ ఎవరో ఏదో అన్నారని మనం ఏమో చెయ్యాలని ముందుకు చేయడం అన్నీ నాకు తెలిసి అని అనడం కూడా తప్పు మిత్రమా. ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో కొన్ని వాళ్ళకు సంబంధించినవి కరెక్ట్గా ఉంటాయి, మనవిలో తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరి పనుల్లో కూడా మనం చొచ్చుకొని పోకుండా, మనమేందో మనకు తెలుసు కాబట్టి మన పరిధిని దాటకుండా నలుగురం కూడా ఏంటంటే, అలా మంచి చేసినప్పుడే మనకు తీయటి జ్ఞాపకాలు ఉంటాయి, అవే ప్రత్యేకంగా ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని మనం గుర్తు చేసుకొని నవ్వుకుంటాము. నవ్వడం వల్ల మన లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంది. కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం, దానివల్ల లైఫ్ స్పాన్ తగ్గుతుంది. కాబట్టి ఎంతసేపు మీరు ఏం చేస్తారు, సంతోషంగా ఉన్న విషయాలని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ కాలం గడపడానికి ప్రయత్నించండి మిత్రమా.